చందనపు మందిరంలో చిన్న పాలరాతి వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అది ఒక అపూర్వమైన విగ్రహం. ఆ వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉన్నది. ఆ విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించిన వెండి సింహాసనంలో ఉంచాము. ఈ విగ్రహం కథ ఆద్యంతము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం బాబా కృప వల్లనే ఈ వినాయకుడి విగ్రహం ఈనాటికి మా ఇంటిలో కొలువై పూజలందుకుంటున్నది. ఆ బాబా లీలను ఇప్పుడు మీకు వివరిస్తాను. మా తాతగారు అంటే రామచంద్ర ఆత్మారామ తర్కడ్ ముంబైలోని రేగల్ థియేటర్ దగ్గర ఉన్న పురాతన వస్తువులు అమ్మే దుకాణానికి వెళుతూ ఉండేవారు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు షాపు యజమానితో ఒక ఆంగ్లేయుడు బేరమాడుతూ ఉండటం మా తాతగారికి వినబడింది. మా తాతగారికి కుతూహలం కలిగి ఆ బేరాన్ని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. ఆ బేరం అందమైన పాలరాతితో చేసిన ఒక వినాయకుడి విగ్రహం గురించి. అది 9 అంగుళాల ఎత్తుతో రకరకాల రంగులతో పద్మంలో కూర్చొని ఉన్న ఎంతో అందమైన వినాయకుడి విగ్రహం. అయితే సోమనాథ్ మందిరానికి సంబంధించిన ఆ విగ్రహం చాలా పురాతనమైనదని, అందుకే దాని ధర 15 రూపాయలని షాపు యజమాని చెప్పాడు. ఆంగ్లేయుడు మొదట 5 రూపాయలతో బేరం మొదలుపెట్టి చివరకు 8 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మా తాతగారు ఆ బేరసారాలకు ఆకర్షితుడై కుతూహలంతో ఆ విగ్రహంతో ఏం చేయబోతున్నారని ఆ ఆంగ్లేయుడిని అడిగారు. ఆ అందమైన పాలరాతి విగ్రహాన్ని తన బల్ల మీద పేపర్ వెయిట్ లాగా వాడుకుంటానని ఆ ఆంగ్లేయుడు సమాధానం చెప్పడంతో మా తాతగారికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే మా తాతగారు తమ దైవాన్ని పేపర్ వెయిట్ లాగా ఉపయోగించనివ్వనని తన పర్సు నుండి 100 రూపాయల నోటు తీసి ఆ షాపు యజమానికి ఇస్తూ అందులో నుండి 80 తీసుకొని ఆంగ్లేయుడు ఆ విగ్రహాన్ని బేరం చేసింది 8 రూపాయలకే. 10 రెట్లు అన్నమాట 80 రూపాయలంటే. ఆ విగ్రహాన్ని తన కొరకు ప్యాక్ చేయమని చెప్పారు. షాపు యజమానితో మాట్లాడిన మీదట ఆ విగ్రహం సోమనాథ మందిరం ప్రధాన ద్వారం దగ్గర ఉండేదని, అతి పురాతనమైనదని ఆయనకు తెలిసింది. ఇంటికి వెళ్ళిన వెంటనే మా తాతగారు ఆ విగ్రహాన్ని చందనపు మందిరంలో ఉంచి సాయిబాబాతో పాటు దానిని కూడా పూజిస్తానని, అలా చేయటం పేపర్ వెయిట్ లాగా వాడటం కంటే ఎంతో మేలైనదని అన్నారు. కుటుంబంలోని వారంతా ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. ప్యాకెట్ విప్పగానే విగ్రహం యొక్క తొండం కుడివైపునకు తిరిగి ఉండడం గమనించిన మా నానమ్మ గారు ఇటువంటి వినాయకుడు, సిద్ధ వినాయకుడు అంటారు. ఇటువంటి వినాయకుడు అంటే సిద్ధ వినాయకుడు, ఎందుకంటే తొండం కుడివైపు తిరిగి ఉంది కాబట్టి. ఇటువంటి వినాయకుడు విగ్రహాన్ని సాధారణంగా పూజ కోసం ఇంట్లో ఉంచుకోకూడదని, ఒకవేళ ఉంచుకుంటే ఆ ఇంట్లో ఆచార వ్యవహారం చాలా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు. అప్పుడు వారు పూజారిని సంప్రదించగా ఆయన ప్రతి వినాయక చవితి నాడు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా దానికి మరలా రంగులు వేసి పూజిస్తూ ఉండే షరతుపై విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించుకోవచ్చని చెప్పారు. అటువంటి పరిష్కారం సూచించినందుకు తర్కడ్ కుటుంబం అంతా సంతోషించి మరుసటి సంవత్సరం వినాయక చవితి సమయానికి ఆ విగ్రహానికి వెండి సింహాసనం చేయించి శాస్త్రోక్తంగా దానిని చందనపు మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి వినాయక చవితి ముందు రోజు మా నాన్నగారు ఆ విగ్రహానికి ఉన్న పాత రంగులను టెర్పంటైన్తో తొలగించి
తరువాత పరిమళపు నీటితో స్నానం చేయించేవారు. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని విగ్రహానికి మరలా రంగులు వేసి వినాయక చవితి నాడు దానిని మరలా వెండి సింహాసనంలో ప్రతిష్ఠించిన తరువాత మేమంతా కలిసి పూజ చేసేవాళ్ళం. నా చిన్నప్పుడు నా స్నేహితులు ప్రతి వినాయక చవితికి మీరు గణపతిని తెచ్చుకున్నారా అని నన్ను అడిగినప్పుడు నేను మా ఇంట్లో శాశ్వత గణపతి ఉన్నారని చెప్పడం నాకింకా గుర్తున్నది. వాళ్లకు నేను చెప్పేది అర్థమయ్యేది కాదు. అలా తర్కడ్ కుటుంబంలోని వారంతా ప్రార్థనా సమాజస్థుల నుండి విగ్రహారాధకులుగా మారిపోయారు. మా ఇంట్లో ఉన్న ఈ వినాయకుడి విగ్రహానికి మా నాన్నమ్మ గారు ఒకసారి కఠిన పరీక్ష పెట్టారు. మా తాతగారికి టెక్స్టైల్ ఇండస్ట్రీలో మంచి పేరుండటం చేత బరోడా మహారాజా తమ రాష్ట్రంలో ఒక టెక్స్టైల్ మిల్లును స్థాపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. వారి వసతి కోసం నది ఒడ్డున ఒక బంగళా ఇచ్చారు. అందుచేత మా తాతగారు తమ నివాసం బరోడాకు మార్చారు. ఒకసారి వర్షాకాలంలో ఒకరోజు రాత్రంతా భారీ వర్షం కురవడం వల్ల ఉదయానికల్లా వారి బంగళా ఆవరణంతా నీటితో నిండిపోయింది. గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో మా నాన్నమ్మ గారు భయపడ్డారు. కొన్ని గంటల తరువాత బంగళా ఆవరణంతా నీటి మట్టం పెరుగుతూ ఒక్క ఆఖరి మెట్టు తప్ప బంగళా మెట్లన్నీ నీటిలో మునిగిపోయాయి. మా నాన్నమ్మ గారు అప్పుడు ఒక రాగి పాత్రను తెచ్చి ఆఖరి మెట్టు మీద పెట్టారు. తరువాత పూజా మందిరంలో వెండి సింహాసనంలో ఉంచిన వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ రాగి పాత్రలో ఉంచి నీటి మట్టం పెరిగి ఆ విగ్రహం కనుక వరద నీటిలో మునిగిపోతే అదే నీటిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తానని ప్రకటించారు. పైకి అలా అన్నా అటువంటి విపత్కర పరిస్థితి నుండి భగవంతుడు తమను రక్షిస్తారనే ఆమె దృఢమైన నమ్మకం. ఎంతో దృఢమైన భక్తి కలిగిన భక్తులు మాత్రమే అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. భగవంతుడు కూడా అలాంటి వారినే ఇష్టపడతారేమో. నీటి మట్టం ఇంకా పెరిగి ఆఖరి మెట్టు కూడా మునిగిపోయి రాగి పాత్ర అడుగును తాకిన తరువాత ఇక పెరగడం ఆగిపోయింది. 3-4 గంటల తరువాత నీటి మట్టం బాగా తగ్గిపోవడంతో అంతా సంతోషించారు. వారి ప్రార్థన మేరకు వారి విఘ్నహర్త వారిని రక్షించాడు. ఆ సంవత్సరం వారు వినాయక చవితిని 1.5 రోజులకు బదులుగా 5 రోజులు జరుపుకున్నారు. వినాయకుడి విగ్రహానికి సంబంధించిన మరొక సంఘటనను వివరిస్తాను. ఈ సంఘటన ఈ అధ్యాయానికి పెట్టిన పేరుకు సార్థకత చేకూరుస్తుంది. ఒకసారి హార్తాళిక అంటే వినాయక చవితి రోజు పాత రంగులు తీసివేస్తున్నప్పుడు విగ్రహం యొక్క కుడి చేయి మోచేయి దగ్గర నుండి విరిగిపోయింది. హిందూ మత సిద్ధాంతం ప్రకారం విరిగిపోయిన విగ్రహాన్ని పూజించకూడదు కనుక మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఏమైనప్పటికీ ఆ విగ్రహం ఇప్పుడు వారి కుటుంబంలో ఒక భాగమైపోయినందువల్ల దానిని వదులుకోవడానికి వారు ఇష్టపడలేదు. అందుకని వారు వినాయక చవితి ఉత్సవాలు కొనసాగించాలని ఆ తరువాత షిరిడీ వెళ్ళి వినాయకుడి విగ్రహం గురించి శ్రీ సాయిబాబా సలహా తీసుకుందామని నిర్ణయించుకున్నారు. వారు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకొని ఆ తరువాత షిరిడీకి బయలుదేరి వెళ్ళారు. వినాయక విగ్రహం విషయంలో వాళ్ళు అంతవరకు
బాబాను సంప్రదించకుండా ఉండటం చాలా అనుచితం. అంతవరకు ఆ విగ్రహం గురించి ఒక్కసారి కూడా వారు బాబాను సంప్రదించలేదు. కానీ ఇప్పుడు ఈ విపత్తు సంభవించేసరికి ఆయన సహాయం కావాల్సి వచ్చింది. ఈసారి వారు మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఎప్పటిలా కాకుండా చాలా మౌనంగా ఉన్నారు. మొదటి నుంచి బాబాను సంప్రదించకుండా తప్పు చేశామనే భావన కలిగి వారు పశ్చాత్తాపపడ్డారు. వారు మనసులోనే బాబాను క్షమించమని వేడుకొని ఓర్పుతో బాబా అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మసీదులో జనం తగ్గిపోయాక బాబా వారిని దగ్గరకు పిలిచి, తల్లి, మన పిల్లవాడికి చెయ్యి విరిగితే అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టము కదా, దానికి బదులు వాడికి దగ్గరుండి తినిపించి అతడు త్వరగా కోలుకొని తిరిగి మామూలు మనిషి అయ్యేలా ఇంకా ఎక్కువ ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాము, అవునా అన్నారు. బాబాతో ఒక్క మాటైనా చెప్పకుండానే బాబా మాటల ద్వారా వారి సమస్యకు పరిష్కారం లభించడంతో వారు వెంటనే ఆయన పాదాలపై పడి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రియమైన శ్రోతలారా, బాబా జ్ఞానాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. ఆయన నిజంగా సర్వాంతర్యామి. ఎందుకంటే మన మనసుల్లో ఏముందో ఆయనకంతా తెలుసు. బాబా లీలలు ఎంతో అమోఘమైనవి. ఆ తల్లి కొడుకులిద్దరూ నిజంగా ధన్యులు. ఈ విధంగా బాబా అనుగ్రహం వల్ల రక్షింపబడిన ఆ వినాయక విగ్రహం ఈనాటికి తర్కట్ కుటుంబంలో పూజలు అందుకుంటున్నది.